మన దేశంలో చిన్న ల్యాండ్ గురించి 70 ఇయర్స్గా గొడవ జరుగుతుంది. 2.77 ఏకర్స్లో ఈ ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో ఉంది. 2.77 ఏకర్స్ ల్యాండ్లో ఒక మసీదు ఉంది. దాని పేరు బాబ్రీ మసీద్. ఆ మసీదు దగ్గర చిన్న గుడి లాంటిది ఉంది. దాని పేరు రామ్ చబుద్రా. ఆ గుడి లోపల సీతారాముని విగ్రహాలు ఉన్నాయి. అప్పటి నుంచి అక్కడి ప్రజలు శ్రీరామునికి పూజలు చేసేవారు. ఈ 2.77 ఏకర్స్ ల్యాండ్ 3 సంస్థల ఆధీనంలో ఉంది. అందులో ఫస్ట్ వన్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్. ఇది ముస్లిమ్స్కు మద్దతుగా ఉన్న బోర్డు. ఈ స్థలంలో బాబర్ ఈ మసీదును 16th సెంచరీలో కట్టించారు అని, ఈ స్థలం మాకే చెందుతుంది అని వీరు వాదిస్తున్నారు. సెకండ్ వన్ విశ్వ హిందూ పరిషత్. ఇది హిందువులకు మద్దతుగా ఉంది. రామాయణం ప్రకారం రాముడు అయోధ్యలోనే జన్మించారు అని అంటుంది. అయోధ్యని రామజన్మభూమి అని పేరు ఉంది. వీరి వాదన ఏమిటంటే ఒకప్పుడు రామాలయం ఉండేది, ఇప్పుడు దానిని కూల్చివేసి మసీదు కట్టారు అని అంటుంది. థర్డ్ వన్ నిర్మోహి అఖారా. ఇది కొంతమంది పూజారుల తరపున ఉంది. వీరి వాదన ఏమిటంటే మేము ఎప్పటి నుంచో రాముడికి పూజలు చేస్తున్నాము, ఇక్కడ రాముడి గుడి కట్టాలి, దాని మీద వచ్చే ఆదాయం మాకే చెందాలి అని వీరి వాదన. ఈ విధంగా వీరి ముగ్గురు వారి యొక్క వాదనలు వాదించుకుంటున్నారు. అయితే ఈ యొక్క 2.77 ఏకర్స్ ల్యాండ్కి ఒక చరిత్ర ఉంది. 1528లో అప్పట్లో మొఘల్ పరిపాలన ఉండేది. బాబర్ రామ మందిరాన్ని కూల్చి మసీదు కట్టమని ఆదేశాలు ఇచ్చారు. మసీదు కట్టారు. అయితే 1717లో రాజపుత్ వంశానికి చెందిన జైసింగ్ రాజు 2.77 ఏకర్స్ ల్యాండ్ని కొని రాముడి పేరు మీద రిజిస్టర్ చేయించాడు. 1850లో హిందువులకు ముస్లింలకు మధ్య గొడవ మొదలయ్యింది. అప్పట్లో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం 2.77 ఏకర్స్ ల్యాండ్ చుట్టూ కంచె వేసింది. ఆ స్థలంలో హిందువుల కోసం చిన్న గుడి కట్టించి పెట్టారు. అప్పటి నుంచి ఆ గుడిలో రాముణ్ణి పూజిస్తున్నారు. 1949లో కొంతమంది హిందువులు బాబ్రీ మసీదులోకి వెళ్ళి సీతారాముని విగ్రహాలు పెట్టారు. దీంతో ముస్లింలు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో పోలీసులు ఈ ప్రాంతాన్ని బ్లాక్ చేశారు. పూజల కోసం ఎవరిని రానివ్వలేదు. అదేవిధంగా ప్రార్థన కోసం ముస్లింలను కూడా రానివ్వలేదు. స్థలం యొక్క ఓనర్షిప్ గురించి 1959, 1961, 1964లో ఈ 3 సంస్థలు కోర్టులో కేసులు వేస్తూనే ఉన్నాయి. విశ్వ హిందూ పరిషత్ 1986లో కోర్టులో కేసు వేశారు. ఏంటంటే మాకు పూజలు చేసుకోవడానికి అనుమతించండి అని కోర్టులో కేసు వేశారు. అయితే ఈ కేసులో వీళ్ళు గెలిచారు. ఈ కేసుని ఆధారంగా చేసుకొని స్థలం మాకే ఇవ్వమని వీళ్ళు కోర్టుని కోరారు. మిగిలిన 2 సంస్థలు వారికే ఇవ్వమని వారు కోరారు. అయితే విశ్వ హిందూ పరిషత్కు బీజేపీ సపోర్టు ఉంది. 1992 డిసెంబర్ 6న విశ్వ హిందూ పరిషత్ అలాగే బీజేపీ 150,000 మంది వాలంటీర్లతో ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో కొంతమంది మసీదు పైకి వెళ్ళి జై శ్రీరామ్ అంటూ ఆ మసీదుని కూల్చివేశారు. కూల్చిన తరువాత రోజు నుంచి ఒక చిన్న గదిలాగా కట్టి అందులో సీతారాముని విగ్రహాలు పెట్టారు. ఈ సంఘటన జరగగానే హైదరాబాద్, భోపాల్, ముంబై వంటి ప్రధాన నగరాల్లో హిందువులు మరియు ముస్లింల మధ్య గొడవలు చెలరేగాయి. ఈ గొడవల్లో 2,000 మందికి పైగా చనిపోయారు. ల్యాండ్ ఎవరికి సొంతమని 2010లో అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమిటంటే ల్యాండ్ అందరికీ చెందుతుంది, దీన్ని 3 భాగాలుగా పంచుకోమని అలహాబాద్ హైకోర్టు తన తీర్పును వెల్లడించింది. ఆ తీర్పు నచ్చలేదని ఈ 3 సంస్థలు సుప్రీంకోర్టులో కేసు వేశాయి. సుప్రీంకోర్టు ల్యాండ్ మీకే చెందుతుంది అని నిరూపిస్తే వారికే ల్యాండ్ ఇస్తామని చెప్పింది. ల్యాండ్ మీద సర్వే కోసం సుప్రీంకోర్టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను నియమించింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తన రిపోర్ట్ను సుప్రీంకోర్టుకు ఇచ్చింది. 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు 5 పాయింట్లను ఆధారంగా చేసుకొని
తన తీర్పును వెల్లడించింది. ఆ పాయింట్లు ఏంటంటే, ఫస్ట్ పాయింట్, ఆ స్థలంలో హిందువులు ఎప్పటి నుంచో పూజలు చేస్తున్నారు అని ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా సెకండ్ పాయింట్, మసీదులో ముస్లింలు వాళ్ళ ప్రార్థనలు వారు చేస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయి. థర్డ్ పాయింట్, 2.77 ఏకర్స్ ల్యాండ్ శ్రీరాముడి పేరు మీద రిజిస్టర్ అయ్యిందని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఫోర్త్ పాయింట్, ముస్లిం మసీదును కూల్చివేయడం అది ఇల్లీగల్. ఫిఫ్త్ పాయింట్, బాబ్రీ మసీదుని ఒక హిందూ గుడిని కూల్చి కట్టారని ఆధారాలు లేవు అని ఈ పాయింట్లని ఆధారంగా చేసుకొని సుప్రీంకోర్టు తన తీర్పును వెల్లడించింది. అదేంటంటే 2.77 ఏకర్స్ ల్యాండ్ రాముని పేరు మీద రిజిస్టర్ అయ్యిందని, ఈ ల్యాండ్లో రాముడి గుడి కట్టుకోవచ్చని చెప్పింది. అయితే సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్టుకు రామమందిర నిర్మాణం యొక్క బాధ్యతలు అప్పగించమని చెప్పింది. అలాగే ముస్లింల యొక్క మసీదును కూల్చారు కాబట్టి వారికి 5 ఎకరాల స్థలం కేటాయించాలని చెప్పింది. నిర్మోహి అఖారాకి ఈ సంస్థకు ల్యాండ్ మీద ఎటువంటి రైట్ లేదని చెప్పింది. వారికి న్యాయం చేసేలాగా ట్రస్ట్లో ఏదైనా ఒక పదవి ఇవ్వమని చారిత్రాత్మకమైన తీర్పును సుప్రీంకోర్టు వెల్లడించింది. తీర్పు వెల్లడించిన తరువాత 2020 ఫిబ్రవరి 5న ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలో వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ 2020 ఆగస్టు 5న అయోధ్య రామమందిరం కోసం శంకుస్థాపన చేశారు. ఇంకా చివరిగా 2024లో జనవరి 22లో ఈ అయోధ్య రామమందిరం ప్రారంభమయ్యి ప్రజలకు అందుబాటులో రాబోతుంది.